అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటూ ఉంటాం కదా. కనుక పరమార్థం అర్థం కాకపోతే వ్యవహారమైనా అడగండి, తప్పులేదు. అయితే ఈశ్వరుని పట్టుకున్నారు కనుక తప్పకుండా కొన్నాళ్ళకి ఆయన ఈ స్థితి నుంచి మనకు పైకి వచ్చేటట్టు చేస్తాడు. చాక్లెట్ల కోసం ఇచ్చే పిల్లవాడికి తల్లి చాక్లెట్లు ఇవ్వదా అండి? ఇస్తుంది. కానీ బ్రతకంతా చాక్లెట్లే తిను నాయనా అని దీవించదు. అది ఇచ్చినప్పటికీ వాడిని అలాగా ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటుందో ఈశ్వరుడు కూడా మన కోరికలని చాక్లెట్లు తీర్చినా పరమార్థం కూడా అందిస్తాడు. ఇది తెలుసుకుని మనం మృత్యుంజయ ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు ఈ మూర్తిని చూస్తుంటే మొత్తం అమృతంతో తడిసిపోయాడు, పైగా నెలవంక ప్రకాశిస్తోంది పైన, చంద్రశేఖరుడు. అందుకే నిన్న మార్కండేయుడు చివరికన్న మాట గుర్తుందా? ఒకరోజు చెప్తే రెండో రోజు మర్చిపోతామే ఏంటి మనం? చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడన్నాడు. యముడు ఒక ఫ్యాక్టర్ ఆఫ్ టైం, ఈశ్వరుడు కాలానికి అతీతుడు.